Mathrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents, I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి NEET ఆంధ్రప్రదేశ్కి సంబంధించి MBBS మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్. ఆల్రెడీ MBBS కన్వీనర్ కోటా కంప్లీట్ అయిపోయింది. MBBS కన్వీనర్ కోటాది కంప్లీట్ అయిపోయింది. స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ విడుదల చేశారు. ఓకే, స్ట్రే వేకెన్సీ రౌండ్ విడుదల చేశారు. తర్వాత అది రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చారు. ఎస్టర్డే డిస్కస్ చేశాను 8 సీట్స్. ఈరోజు ఏంటి అంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి MBBS స్ట్రే వేకెన్సీ రౌండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి సో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందులో నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కొన్ని 2-3 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. స్ట్రే వేకెన్సీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే సెక్యూరిటీ డిపాజిట్ మళ్ళీ పే చేయాలా అని కొద్దిమంది అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు రౌండ్ 3లా ఏమంటారు అప్పుడు కట్టి ఉంటే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ ఇప్పుడు ఏం కట్టాల్సిన అవసరం లేదు. స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇప్పుడు అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేనేజ్మెంట్ కోటాకి ఈరోజు మేనేజ్మెంట్ కోటా MBBS అండ్ MBBS సీట్ల గురించి నోటిఫికేషన్ అనమాట. కన్వీనర్ కోటా BDS ఇంకా రాలేదు, అది వస్తుంది త్వరలోనే. ఎందుకంటే MBBS అంతా జాయిన్ అయిపోయిన తర్వాత ఇస్తారేమో చూద్దాం ఒకసారి, లేదంటే ఈ రోజే కూడా ఇవ్వచ్చు. మనకున్న నోటిఫికేషన్స్ ఏంటంటే MBBS మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్ట్రే రౌండ్. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి స్ట్రే రౌండ్ కోసం. ఇంకొకటి ఏంటి అంటే MBBS BDS మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఆఫ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్, కొద్దిమందిని రిజెక్ట్ చేసినారు. MBBS BDS మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఫర్ NRI కేటగిరీకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు. MBBS BDS మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యాజ్ పర్ నోటిఫికేషన్. ఓకే, మళ్ళీ ఒకసారి ఇచ్చారనమాట. ఓకే, స్ట్రే వేకెన్సీ రౌండ్కి కొద్దిమంది అప్లై చేసుకున్నారు కదా, ఇది మేము స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా, వాళ్ళ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. ఈ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్స్ MBBS కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా. స్ట్రే రౌండ్ మేనేజ్మెంట్ కోటా MBBS సీట్లు సింపుల్ చెప్పాలంటే. ఓకే, డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే ఎస్టర్డే 3:30 PM నుంచి ఈరోజు November 3:30 PM వరకు ఉంది మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి. ఓకే, స్ట్రే వేకెన్సీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్. ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ యాజ్ ఆల్రెడీ నోటిఫైడ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ phase 3 కౌన్సిలింగ్ అండర్ మేనేజ్మెంట్ కోటా హ్యావ్ టు పే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 lakhs rupees త్రూ ఆన్లైన్ మోడ్ బిఫోర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఓన్లీ. ఓకే, అంటే ఇది యాజ్ ఆల్రెడీ నోటిఫైడ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ phase 3 కౌన్సిలింగ్ అండర్ మేనేజ్మెంట్ కోటా హ్యావ్ టు పే 3 lakhs rupees పే చేయాలి. ఇది రిఫండ్ అవుతుంది మీకు సీట్ రాకుంటే. సీట్ వచ్చినా రిఫండ్ అవుతుందని చెప్పాను అనమాట. సార్ ఆల్రెడీ మేము పేమెంట్ చేసాం కదా సార్ ఇప్పుడు స్ట్రే వేకెన్సీకి మళ్ళీ అంటే అలా ఏమి ఉండదు, ఒక్కటేసారి మళ్ళీ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఇది మీరు జాయిన్ కాకపోయినా మీది రిఫండ్ అవుతుంది. అండ్ మీకు సీట్ ఇఫ్ ద క్యాండిడేట్ జాయిన్ అలాటెడ్ సీట్ అయినా మీకు రిఫండ్ అవుతుంది. ఇఫ్ ద క్యాండిడేట్ నాట్ అలాటెడ్ సీట్ అయినా మీకు రిఫండ్ అవుతుంది. ఒకవేళ జాయిన్ అయ్యి సీట్ వచ్చి డు నాట్ జాయిన్ అయితేనే రాదనమాట, ఫోర్ఫిటెడ్ అని ఇచ్చారు. సో ఈ పాయింట్స్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో ఇది సీట్ అండర్. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, ద క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ సెక్యూరిటీ డిపాజిట్ అండ్ వర్ నాట్ అలాటెడ్ సీట్ అండర్ phase 3 MQ నీడ్ నాట్ పే అగైన్. అంటే phase 3లో మీరు పే చేసి సీట్ రాలేదనుకోండి మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ డిపాజిట్. సచ్ క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అండర్ దిస్ నోటిఫికేషన్. క్లారిటీ వచ్చింది. దీని మీద డౌట్ చాలామందికి, సార్ మాపప్ ఫేజ్లో మేము 3 lakhs కట్టి అప్లై చేసాం, మాకు సీట్ రాలేదు. ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్లో మళ్ళీ స్ట్రే వేకెన్సీ రౌండ్లో 3 lakhs పే చేయాలంటే అవసరం లేదు. ఓకే, ఆల్రెడీ పే చేశారు కాబట్టి మీకు సీట్ వచ్చినా రాకుండా రిఫండ్ అయితే అవుతుంది. స్ట్రే వేకెన్సీ రౌండ్లో మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ కావచ్చు. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ రిఫండ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి డిస్ప్లేడ్. ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఎవరికి రిఫండ్ అవుతుంది ఎవరికి రిఫండ్ కాదనేది మళ్ళీ లిస్ట్ పెడతారు క్లియర్గా. ఎవరైతే సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదో వాళ్ళకే రిఫండ్ కాదు, మిగిలిన అందరికీ రిఫండ్ అవుతుంది. ఓకే, యూనివర్సిటీ ఫీజు తెలుసు కదండి, ఇది క్లియర్గా 25,100, 65,600, NRI ఏమో 65,600. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ ఏమో 25,100. ప్రైవేట్ నాన్ మైనారిటీ 25,100, ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ 65,600. ఇది స్విమ్స్ ఉమెన్. ఓకే, ఈ నోటిఫికేషన్ చూసుకోండి. ఇవి గవర్నమెంట్, ఇది ఆల్రెడీ తెలుసు. ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం, పాడేరు ఈ కాలేజెస్లో కేటగిరీ B కింద 12 lakhs, NRI కింద 20 lakhs కట్టాలి పర్ యానం.
ఇదంతా మీకు తెలుసు కదా. బి కేటగిరీ 13,20,000, సి కేటగిరీ 39,60,000. ఇది అదర్ వేరే ప్రైవేట్ కాలేజెస్, ఇవి ఎంబీబీఎస్కి సంబంధించి. ఓకే, ఇవి ఆల్రెడీ ఫీజు గురించి తెలుసు కదా. 39,60,000 ఇది ఏంది ట్యూషన్ ఫీ, అదేంది ట్యూషన్ ఫీజు ఎన్ఆర్ఐ, ఇది ఓన్లీ ఎన్ఆర్ఐ ఇది. ఓకే, కొన్ని దాంట్లో తక్కువ కూడా ఉంది. దేంట్లో అంటే నిమ్రా ఇన్స్టిట్యూట్లో 23,50,000 అలా ఉంది. ఇది ఎన్ఆర్ఐసి ఫీజు. ఇది ఆల్రెడీ దీని మీద మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. నేమ్ ఆఫ్ ది సేమ్ రౌండ్ 3 పాయింట్స్ ఎలా ఉంటాయి అవే ఉంటాయి, నో డౌట్. ఓకేనా, మీరు సీట్ వచ్చి జాయిన్ అవ్వకుంటే మాత్రం 3 lakhs rupees లాస్ అవుతారు. అదొక్కటే చూసుకోండి ఒకసారి. ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే 8978780501కి, 79977710,168కి, లేదా 9391805239కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు క్లారిఫికేషన్ తీసుకోండి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే. ఓకేనా, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ రిజెక్టెడ్ క్యాండిడేట్ యాజ్ పర్ నోటిఫికేషన్, అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా. కొద్దిమంది స్టూడెంట్స్ని రిజెక్ట్ చేశారు. ఓకేనా, ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఫీజు పే చేశారు, అప్లికేషన్ నాట్ సబ్మిటెడ్, ఇది వాళ్ళకి తెలుసు, ఏం ప్రాబ్లం లేదు. ఒక్కరు మాత్రం నాట్ ఎలిజిబుల్ డ్యూ టు లెస్ దాన్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఒక స్టూడెంట్ మాత్రం క్వాలిఫైయింగ్ కన్నా తక్కువనే కాబట్టి ఎలిజిబిలిటీ లేదని చెప్పారు ఇక్కడ. సో ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీకి ఓకే, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళు 19 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ర్యాంక్ ఇచ్చారు, నీట్ స్కోర్ ఇచ్చారు, క్యాండిడేట్ నేము, జెండర్, కేటగిరీ, ఎన్ఆర్ఐ. ఓకే, ఎన్ఆర్ఐ ఎస్ఎస్ అని ఉంది, చూసుకోండి ఒకసారి. 3,22,625, 4,17,719, ఈ విధంగా మీ నేమ్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. సార్ మేము ఎలిజిబులా కాదా ఎన్ఆర్ఐ కింద అని ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ యాజ్ పర్ నోటిఫైడ్ డేటెడ్ 12th November 2025, అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా. ఓకేనా, సో ఇది ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదో ఒకసారి చూసుకోండి. టోటల్గా ఎంతమందికి ఇక్కడ 68,362 నుంచి స్టార్ట్ అయ్యే ర్యాంక్. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. కేటగిరీ, ఏరియా, ముస్లిం మైనారిటీ, కేటగిరీ B1, B2, ఎన్ఆర్ఐ, వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ అంటే మనకు ఇక్కడ ఎలిజిబుల్ స్టూడెంట్స్ మొత్తం దాదాపు 12 pages ఉంది. ఇది 485 స్టూడెంట్స్ ఇది. ఓకేనా, ఒక్క నిమిషం, ఇది 485 స్టూడెంట్స్ లిస్ట్ అనమాట. ఇది లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఇందులో మీరు ఉన్నారా లేదా అని చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఇవి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ యాజ్ పర్ నోటిఫికేషన్ డేట్ November 12. సో టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదే. ఎస్టర్డే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంఆర్సీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట రివైజ్డ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అందరు డౌట్ ఏంటంటే బీడీఎస్ గురించి చెప్పండి సార్, బీడీఎస్ రౌండ్ 3 ఎప్పుడు ఇస్తారని అంటున్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఇంకొకటి ఏంటంటే ఇది ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఎవరైనా అందులో జాయిన్ అయితే వాళ్ళకి క్లారిటీ వస్తుంది కదా. కొద్దిమందికి బీడీఎస్లో సీట్ ఉంది రౌండ్ 2లో, ఎంబీబీఎస్ కూడా సీట్ వచ్చింది ఇక్కడ రివైజ్డ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్, ఇందులో స్ట్రే రౌండ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జిట్ ఇవ్వాలి, ఎందుకంటే బీడీఎస్ రౌండ్ 2 కంప్లీట్ అయింది కదా. ఎగ్జిట్ ఇస్తే అప్పుడు రౌండ్ 3 ఇవ్వడం ఈజీ అవుతుంది. సో మేబీ దాని గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలిసిన స్టూడెంట్సే బీడీఎస్ రౌండ్ 2లో ఉంది, ఎంబీబీఎస్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చింది. స్ట్రే వేకెన్సీలో ఖచ్చితంగా ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు. అప్పుడు బీడీఎస్ నుంచి బయటికి రావాలి కదా, అఫీషియల్గా రావాల్సి వస్తుంది. మేబీ అది వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి స్ట్రే రౌండ్లో 8 స్టూడెంట్స్ ఎవరైనా 8 స్టూడెంట్స్లో ఆప్షన్ ఇచ్చి వాళ్ళని బీడీఎస్ ఎగ్జిట్ చేస్తే మళ్ళీ బీడీఎస్లో మిగులుతాయి సీట్స్. దాన్ని బేస్ చేసుకొని రౌండ్ 3 రిజల్ట్ ఇవ్వచ్చు. అది ఈరోజు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా తెలియదు, ఇస్తారు. ఏం టెన్షన్ లేదు. టోటల్ కౌన్సిలింగ్ కంప్లీట్ కాబోతుంది. ఓకే, మొత్తం ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట
మేనేజ్మెంట్ కోట టోటల్ కంప్లీట్ కాబోతుంది విత్ ఇన్ 2-3 డేస్. నాకు తెలిసి ఇది వెబ్ ఆప్షన్స్ అయిపోయిన వెంటనే మనకు రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు ఒక 1-2 డేస్లో మీరు రిపోర్ట్ చేయండి అని చెప్పేస్తారు. ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బీడీఎస్ కోసం ఎవరైతే చూస్తున్నారో మేనేజ్మెంట్ కోట జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి ఇది. ఓకే, అది సెక్యూరిటీ డిపాజిట్ అయితే మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ రౌండ్ 3లా పే చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్.